ఉత్తరాంధ్రకి పట్టిన దరిద్రం జగన్. 3 రాజధానుల పేరుతో 3 ముక్కలు ఆటలాడుతున్నాడు. ఉత్తరాంధ్రాన్ని దోచేసేదానికి 3 కుటుంబాలకి లైసెన్స్ ఇచ్చాడు. మొదటి కుటుంబం పేరు బొత్స, రెండో కుటుంబం పేరు విజయసాయిరెడ్డి, మూడో కుటుంబం పేరు వైవి సుబ్బారెడ్డి. వీళ్ళు ముగ్గురు కలిసి అడ్డగోలుగా ఉత్తరాంధ్రాన్ని ఈరోజు దోచేసే పరిస్థితి మనందరం చూస్తున్నాం. ఎక్కడ భూమి దొరికితే అక్కడ వీళ్ళు బోర్డు పెడతారు. చెరువులు మొత్తం నింపేసి ఏకంగా పట్టాలు సృష్టించి వాళ్ళ పేరు పైన ట్రాన్స్ఫర్ చేస్తారు. వాళ్ళు రోడ్ మార్గంలో వెళ్ళి ఈ భవనం బాగుందంటే రాత్రికి ఆ భవనం పత్రాలు వాళ్ళ సొంత పేరు పైన మార్చుకునే పరిస్థితి ఈ రోజు మనం అందరం చూస్తున్నాం. అందుకే ఉత్తరాంధ్ర యువతకి నేను పిలిపిస్తున్నా, తిరుగుబాటు చేయాలి. ఈ 3 కుటుంబాల్ని తరిమి కొట్టాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. మా చిత్తూరులో కుటుంబం ఉంది, పాపాల పెద్దిరెడ్డి అని. ఏం పెద్దిరెడ్డి? పాపాల పెద్దిరెడ్డి. ఆ కుటుంబానికి ఎంత అహంకారం అంటే, ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు హెచ్చర్లకు చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రామకృష్ణ గారు ఏకంగా రణస్థలం నుంచి తిరుపతికి సైకిల్ తొక్కుంటా వెళ్తుంటే పొంగనూరు నియోజకవర్గంలో ఆయన ఆపి పొంగనూరు నియోజకవర్గంలో ఎట్లా రాణిస్తాడు అంటారా? ఆ పాపాల పెద్దిరెడ్డిని చెప్తున్నా బ్రదర్, 2 నెలలు వడ్డీతో సహా ప్రతిదీ నేను చెల్లిస్తా. ఏమే పాపాల పెద్దిరెడ్డి, బీసీ సోదరులంటే అంత చిన్న చూపా నీకు? 2 నెలలు ఓపిక పట్టు. మా బీసీ సోదరులందరూ కలిసి నీ వెన్నముక్క ఇరగొట్టే రోజులు తొందరలో రాబోతున్నాయని ఈ సభాముఖంగా బీసీ సోదరుల తరఫున నేను హామీ ఇస్తాం జరుగుతుంది. ఇంకా ఇంతే కాదు, ఆనాడు ఏమన్నాడు? విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నాడు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణకి ప్రయత్నిస్తున్నాడు ఈ జగన్. అందుకే ఉత్తరాంధ్ర ప్రజలకు నేను హామీ ఇస్తున్నా, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకుండా నేను చూసుకుంటా. అవసరమైతే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమే ఆ ఉక్కు ఫ్యాక్టరీ కొనుగోలు చేసి ఉద్యోగాలు కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా శ్రీకాకుళం జిల్లాకి సైకో జగన్ అనేక హామీలు ఇచ్చాడు. అవన్నీ చెప్పుకుంటా పోతే రోజంతా పడుతుంది. కొన్ని ప్రధానమైన హామీలు మీకు గుర్తు చేస్తున్నా. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తా అన్నారు. ఒక్క ప్రాజెక్ట్ అన్నా పూర్తి చేశాడా అని ప్రజల్ని ఆలోచించమంటున్నా. వంశధార తోటపల్లి రైట్ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ని నాగావళి కరకట్ట పనులన్నీ పూర్తి చేసి నీళ్లు అందిస్తా అన్నాడు. అక్కడ కనీసం ఒక తట్టం మొత్తన్న ఇట్టారా ఈ ప్రభుత్వం అని ప్రజలందరూ నేను ఆలోచించమంటున్నా. ఉత్తరాంధ్ర అంటే తెలుగుదేశం పార్టీకి చాలా ప్రేమ. అన్న ఎన్టీఆర్ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు ఉత్తరాంధ్రను అద్భుతంగా అభివృద్ధి చేశారు. ఇక్కడ రోడ్లు కానీ, బ్రిడ్జ్లు కానీ, హాస్టల్స్ కానివ్వండి, హాస్పిటల్ కానివ్వండి, నిరుపేద కుటుంబాలకి పక్కా ఇల్లు కానివ్వండి, ఇవన్నీ ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం కట్టింది. అంతెందుకు వంశధార నాగావళిని అనుసంధానం చేసిన ఘనత కూడా ఒక తెలుగుదేశం పార్టీకి తక్కుతుందని ఈ సభాముఖంగా నేను తెలుపుకుంటున్నా. ఇంకా హెచ్చర్ల నియోజకవర్గానికి వచ్చేసరికి చాలా ఘన చరిత్ర ఉన్న నియోజకవర్గం. ఆనాడు ప్రతిభా భారతి గారిని 5 సార్లు గెలిపించి ఏకంగా ఆంధ్ర రాష్ట్రానికి మొదటి దళిత మహిళా స్పీకర్ గా పంపించిన నియోజకవర్గం ఇది. అంత అద్భుతమైన గౌరవం మీరు మాకు ఇచ్చారు. 2014లో మంచి మెజారిటీతో కళా వెంకట్రావు గారిని మీరు గెలిపించారు. కళా వెంకట్రావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. ఎవరు ఊహించిన విధంగా రాజీవ్ గాంధీ, ఎవరు ఊహించిన విధంగా తోటపల్లి, నారాయణపురం, మధువలస ప్రాజెక్టుని పూర్తి చేశాం. అదేవిధంగా అవసరమైన మేరకు సీసీ రోడ్లు కానీ, నిరుపేద కుటుంబాలకు ఇళ్లు కానీ, బీటీ రోడ్లు కానీ ఆనాడు పెద్ద ఎత్తున మేము అభివృద్ధి చేశాం. అంతేకాదు ఆనాడు రాజీవ్ గాంధీ యూనివర్సిటీ కానివ్వండి, పైడ భీమవరం ఇండస్ట్రియల్ పార్క్ కూడా ఇక్కడనే ఉండి పెద్ద ఎత్తున అవి కూడా అభివృద్ధి చేసిన వ్యక్తి కళా వెంకట్రావు గారు. కానీ మీరేం చేశారు? పాలిచ్చే ఆవు వద్దని
తన్నే దున్నపోతు ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నాం. ఏమ్మా తన్నే దున్నపోతు దగ్గరికి వెళ్తామా? దూరంగా ఉంటాం, ఎందుకబ్బా తంతుందని. కానీ అదే పాలు చావు దగ్గరికి వెళ్ళి ఇంకెంత పాలు ఇస్తామని ప్రతిసారి మనం అడుగుతాం. ఇక్కడ మీరు మొన్న గొర్రెల కిరణ్ గారిని గెలిపించారు. హెచ్చర్లలో ఏమైనా మార్పు వచ్చిందా? ఒక్క రోడ్ అని వేశాడా? అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ కు హెచ్చర్లని ఈ రోజు ఏకంగా అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చేశాడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే. ఆయన నియోజకవర్గాన్ని ఒక కేక్ కోసినట్టు కోసి ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క ప్రాంతాన్ని ఇచ్చి దోచుకోమని చెప్పాడు. ఒక్క ఇసుకలోనే మీ ఎమ్మెల్యే 50 కోట్ల రూపాయలు సంపాదించాడు. అంతేకాదు 4 కొండలు మింగేశాడు. అక్కడున్న గ్రావెల్ అమ్మి 75 కోట్ల రూపాయలు సంపాదించాడు. సొంత ఊరిలో ఉన్న భూములు కూడా దొంగ పత్రాలు సృష్టించి ఏకంగా భూములు కొట్టేసుకున్న వ్యక్తి ఇక్కడున్న శాసనసభ్యుడు. ఆ గ్రామస్తులకి నేను హామీ ఇస్తున్నా, 2 నెలలు ఓపిక పట్టండి, తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, ఎంక్వైరీ వేసి ఆ భూములు తిరిగి మీకు అందించే బాధ్యత మేము తీసుకుంటాం. అంతేకాదు ఇక్కడున్న ఎమ్మెల్యే అంగన్వాడీ పోస్టులు, ఆశా వర్కర్ పోస్టులు, చివరికి షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు కూడా ఈ రోజు అమ్ముకునే పరిస్థితి మనందరం చూస్తాం జరిగింది. ఈరోజు నియోజకవర్గ పరిస్థితి చూస్తే చాలా బాధేస్తుంది. వైకాపా నాయకులు వాళ్ళ సొంత నాయకుల పైన మర్డర్ చేసేదాన్ని కూడా ఈరోజు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడున్న ఎమ్మెల్యే